వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలో ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి దివ్య మంగళ శాసనములతో శ్రీకృష్ణ కాలచక్రం, శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం, 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జూలై 19, 2026 ఆదివారం నాడు ప్రారంభమై ఆగస్టు 3, 2026 సోమవారం వరకు కల్వకుర్తి మహబూబ్ నగర్ రోడ్ లోని బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ లో మున్సిపల్ కార్యాలయం పక్కన నిర్వహిస్తున్నారు. ఈ మహాయాగంలో పూజలు, హోమాలు, అభిషేకాలు, అర్చనల్లో భక్తులందరూ ఉచితంగా పాల్గొనవచ్చన్నారు. విశ్వశాంతి కోసం నిర్వహిస్తున్న ఈ పవిత్ర యాగంలో పాల్గొని దైవ అనుగ్రహం పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు. అలాగే ప్రతిరోజు భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహాయాగానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. కుంకుమ అర్చనేన భగవాన్ సర్వాత్మనః సర్వపుష్టి ఏకధనం పరమేశ్వర అర్పణమస్తు. అక్షరాన్ని కూడా పెట్టేసేయమ్మా. ఒక ప్లేట్ మళ్ళీ తోలబాలు స్తాదో అవతరతాదో అవదక్షిణాతాదో చక్రమాచ్ఛాదయామి చామరం బీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి ఆందోళికానారోహయామి గజానారోహయామి అశ్వానారోహయామి సింహానారోహయామి సంవత్సరారో. రాహుల్ గాంధీ అక్రమ అరెస్ట్ కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఏఐసిసి, టిపిసిసి ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో భారీ ధర్నా కార్యక్రమాలు నిర్వహించినట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపిస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగం విలువలను కాపాడేందుకు అందరూ ఏకమవ్వాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. రాహుల్ గాంధీ గారి అరెస్టుకు నిరసనగా ఏఐసిసి పిలుపు మేరకు, పిసిసి పిలుపు మేరకు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరు కలిసి పెద్ద మొత్తంలో ఈ మండల హెడ్ క్వార్టర్స్లో ధర్నా కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికి పిలుపునిస్తూ ఉన్నాం. ఇది ముఖ్యంగా ఏఐసిసి పిలుపుని అందుకొని అందరం కూడా విధిగా పెద్ద మొత్తంలో ఈ ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ, ఇది ఈ భారత ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ గారి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను ఎండగడుతూ భారత ప్రభుత్వం ముఖ్యంగా ఈ డెమోక్రసీ ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేస్తూ ఉందో అది ప్రజలకు వివరించి చెప్పాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడమే భవిష్యత్ అభివృద్ధికి నిజమైన పెట్టుబడి అని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు పట్టణంలోని సిఎన్ఆర్ హై స్కూల్లో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ మార్కులతో మొదటి 3 స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎమ్మెల్యే ల్యాప్టాప్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని, నేటి విద్యార్థులే రేపటి పౌరులని పేర్కొన్నారు. క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను ఆదిరోహించాలని, తల్లిదండ్రులను, పాఠశాల, నాగర్ కర్నూలు జిల్లాకు మరియు మంచి పేరు తెయ్యాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర కుమార్, వైస్ చైర్మన్ బాదం రమేష్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కరాజు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.